తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమై విద్యుత్ దీపాలు రంగురంగుల పుష్పాలతో సర్వంగా సుందరంగా అలంకరించిన తెప్పపై సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా రామచంద్రమూర్తి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ మాడ వీధుల గుండా సాగిన ఈ ఊరేగింపుకు చూసేందుకు భక్తులు పోటీపడ్డారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఈ వేడుక కనువిందుగా సాగింది. వెంకటేశాయ. శ్రీవారి తెప్పోత్సవాలు ఈ రోజు స్టార్ట్ అయినాయి. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది పుష్కరిణిలో. మీరందరూ చూశారు, కనుల విందుగా ఎలక్ట్రికల్ ఇల్యూమినేషన్తో పాటు అలానే పుష్పాలతో అలంకరణ చేసి స్వామివారికి ఈరోజు 3 రౌండ్ల పాటు స్వామివారు శ్రీరాముడు, లక్ష్మణ స్వామి, సీతా సమేతుడై ఈరోజు 3 సార్లు తెప్పోత్సవాలు 3 రౌండ్ల తెప్పోత్సవాలు నిర్వహించడం జరిగింది. అలాగే రేపు ఎల్లుండి కూడా 3 సార్లు చేయడం జరిగింది. తర్వాత 2 రోజులు 5 టైమ్స్ చేయటం జరుగుతుంది. ఇది చాలా ఆనవాయితీగా సాంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ టైంలో నిర్వహించడం జరుగుతుంది. భక్తులు కూడా చాలా పెద్ద మొత్తంలో వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ కానీ, విజిలెన్స్ వింగ్ కానీ, అలానే టీటీడీ సిబ్బంది కానీ వాళ్ళకి ఏర్పాట్లు చేసి వాళ్ళకి కనుల విందుగా చూసే అవకాశం కూడా జరిగింది. అలానే ఎస్పీబీసీ ద్వారా కూడా కోట్లాది మంది భక్తులు కూడా వీక్షించే విధంగా ఈరోజు నిర్వహించడం జరిగింది. తెప్పోత్సవాల్లో కూడా మా అందరం కూడా మీరు చూశారు, పుష్కరిని చాలా క్లీన్ చేయటం కానీ, ఇంజనీరింగ్ విభాగం చాలా సమర్థవంతంగా పనిచేయటం కానీ, ఇంజనీరింగ్ విధానం మొత్తం కూడా భక్తులకు కూడా కనపడే విధంగా ఈసారి డిజైన్ చేయటం కూడా జరిగింది. సో ఇదంతా కూడా ఒక టీం వర్క్గా చేసి అందరూ కూడా బోర్డు మెంబర్స్ కానీ, చైర్మన్ కానీ, ఈఓ గారు కానీ, అలానే మిగతా సీనియర్ ఆఫీసర్స్ కానీ అలా కూడా అందరూ కూడా చాలా భక్తిభావంతో పార్టిసిపేట్ చేసి ఇది సక్సెస్ చేయడం జరిగింది.